హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. మనది అన్‌ఫార్చునేట్‌లీ ఛానల్ అకౌంట్ అయితే అది డిలీట్ అయిపోయిందండి. అది ప్రాబ్లమ్ వల్ల. సో, మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆహ్, సో, అందుకని ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సేమ్ అదే గణిత్ ఇంటి రుచులే నేమ్ అదే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకా ఫ్రెష్‌గా స్టార్ట్ చేసినట్టు మళ్ళీ వీడియోస్ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి పెట్టాలన్నమాట. నేను ఒక్కోటి మళ్ళీ అలాగ పెడుతూ ఉంటాను వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుంటే మళ్ళీ సబ్స్క్రైబ్ అవుతుంది. అర్థం చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ. నేను లింక్ కూడా ఛానల్ లింకు అది పోస్ట్ కూడా పెడతాను. చూసి ఆ లింకు మీరు ఆన్ చేస్తే అది అందులో సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కతోటి పచ్చడి చేస్తున్నాను. ఇది మనం పీల్ తీసేసుకుంటాం కదా బీరకాయకి. ఇది ఇలాగా తీసేసుకున్నది పీల్ తీసుకున్నది ఇదిగో బీరకాయ తొక్కు. ఇప్పుడు ఇది బీరకాయ మనకి ఇది అవసరం లేదు. నేను ఓన్లీ తొక్కతోటే చేస్తున్నాను. ఇది మనం తొక్క తీసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి అది ఫ్రై అవ్వడానికి తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. బీరకాయ కూడా మనకి లేతగా ఉన్నదైతే బాగుంటుందన్నమాట పచ్చడి. అదే ముదిరిపోయిందైతే బాగోదు. కొంచెం ఏదైనా వడిలిపోయినా మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా తెచ్చుకొని. అలాంటప్పుడు కొంచెం వడిలినప్పుడు ఏం చేయాలంటే బీరకాయ కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటే కొంచెం మనకు అది బాగుంటుంది. ఓన్లీ మామూలుగా లేతగా మనం తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గా ఉంటే ఇలా గ్రీన్గా ఉంటే పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇలా వాష్ చేసి నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసాను బీరకాయ తొక్కని. అలాగే టమాటా తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 టమాటా తీసుకున్నాను. టమాటా ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం ఇది తాలింపుకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ పెద్ద కారం లేవు. నేను ఒక 4-5 తీసుకున్నాను. కొంచెం ధనియాలు 1 స్పూను, వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. తాలింపు వచ్చేసి మనకి పల్లీలు నేను ఊరికే 1 స్పూన్ తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మామూలు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు వేసుకుందాం. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ నేను ఇలా సింపుల్గా చేసేవే చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లి వేస్తున్నాను. పల్లి కొంచెం వేసుకోవాలి, మనకి ఊరికే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. 1 స్పూన్. తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు. తర్వాత మళ్ళీ మనం తాలింపులో వేసుకుంటాం కదా, 1 స్పూన్ సరిపోతుంది. అలాగే 1 స్పూను మినప్పప్పు, అలాగే ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాం. వెల్లుల్లిపాయ లాస్ట్లో వేస్తాం మిక్సీ చేసేటప్పుడు. అలాగే జీలకర్ర, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఎండుమిర్చి 2 వేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని మాడకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొంచెం మూత పెట్టదు, చిందేస్తుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు, వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి.
ఇందులోనే కొంచెం పసుపు వేస్తాను, ఒక హాఫ్ స్పూను పసుపు. ఇవి వేగిపోయినాయి కదండి, ఇవి మనం తీసేసుకుని తర్వాత బీరకాయ తొక్క అవి అది ఫ్రై చేసుకుని టమాటా అది ఫ్రై చేసుకున్నాం. ఇవి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను తీసే ముందు ఇలా కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ వేడికి మనకు అది మగ్గిపోతుంది. ఇది గిన్నెలోకి తీసేస్తాను. అవి వేరే ప్లేట్లోకి తీస్తానండి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనది ఈ బీరకాయ ఉంది కదా, తొక్క ఉంది కదా, దీన్ని వేసేసుకుని ఒకసారి ఇలా కొంచెం దాన్ని ఇలా ఫ్రై చేసేసుకుని టమాటా కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మళ్ళీ ఇందులో కొంచెం మనం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తాను, టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి. ఫైబర్ కదండి మనకి, ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తొక్కలో అది మనకి డైజెషన్కి అది కూడా మంచిది. ఇలాగా రోటి పచ్చళ్ళు తింటే ఫైబర్ ఉన్నవి మనకి హెల్త్కి కూడా మంచిది అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ కొంచెం మనం మూత పెట్టేస్తే అది కొంచెం మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోతుంది. తొక్క కదా, కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకుంటే అది బాగా ఉడుకుతుంది. మూత పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ ఉంచుదాం మూత పెట్టేసి. చూద్దామండి, ఒక 2 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇలా కొంచెం మగ్గింది కదా, ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. మనం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటే అది మనకి ఉడికిపోతుంది. నేను ఈ గ్లాస్ తోటి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ పోస్తుంది. ఇది మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే కొంచెం ఆ నీరంతా లాగే వరకు లాగేసుకుంటే అది ఉడికిపోతుంది, మగ్గిపోతుంది మనకి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్ దాకా ఇలా మూత పెట్టేసి ఉంచాం కదా. ఇప్పుడు చూద్దాం, ఇది వాటర్ లాగేసిందని. మొత్తం వాటర్ లాగేసింది, ఉడికిపోయింది మనకిది. మరీ మొత్తం లాగేసేదాకా అవసరం లేదు, కొంచెం ఇలా కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చాక మిక్సీ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇందాక మనం ఇది చల్లార్చుకున్నాం కదా, తాలింపు వేయించుకున్న తర్వాత అది చల్లారేలోపు ఇది మిక్సీ చేసేసుకుంటే, ఇది మిక్సీ అయిన తర్వాత ఇది నలిగిన తర్వాత మళ్ళీ అది చల్లారింది వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చు. నేను ఇందులో వెల్లుల్లిపాయ వేసేసి సాల్ట్ కొంచెం చింతపండు వేస్తాను, మిక్సీ చేసేస్తాను. ఇలా ముందు తాలింపు కొంచెం ఇది నలిగిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ అవి తొక్క మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి మిక్సీ చేసేయటమే. ఇది మిక్సీ చేసేసానండి. మరీ మెత్తటి పేస్ట్లా చేసేసుకోకుండా కొంచెం ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే దీనికి మళ్ళీ తాలింపు వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. కొంచెం తాలింపు వేద్దాము. తాలింపు వేస్తాను. దీనికి పాన్ పెట్టాను పొయ్యి మీద. నేను ఇదే పాన్లో వేసేస్తున్నాను తాలింపు. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను.
కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ వేసాను, అలాగే జీలకర్ర ఒక పావు స్పూను, శనగపప్పు కొంచెం ఒక పావు స్పూను, అలాగే మినపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి 2, కొంచెం చితకొట్టిన వెల్లుల్లిపాయ. ఇందాక అందులో వేసాము పచ్చడిలో మిక్సీ చేసేటప్పుడు, మళ్ళీ ఇందులో కొంచెం తాలింపులు కొంచెం 2 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం పసుపు లైట్గా, ఇందాక వేసాను తాలింపులో కూడా కొంచెం లైట్గా వేసామని పేరుకి వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పచ్చడిలో వేసేసుకోవడమే. ఇంతేనండి, తాలింపు వేసేసాను. మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మనకి వేడి వేడి అన్నంలో కొంచెం మనం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనకి టిఫిన్స్లోకి కూడా వేసుకోవడానికి బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి కూడా ఇది పచ్చడి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.